నమస్తే మిత్రమా. వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈ రోజు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే. కంబాలపల్లి కేర్ ఆఫ్ ప్రభుత్వ ఉద్యోగులు. గ్రామంలో 79 మందికి సర్కారు కొలువులు. ఆర్మీ, ఉపాధ్యాయ, పోలీస్, ఎయిర్ ఫోర్స్, నేవీలో సేవలు ఆర్మీలో అత్యధికం. అంటే ఇది ప్రధానంగా చూసుకుంటే ఊరంతా ఉద్యోగులే అనే ఒక ఆదర్శ గ్రామం. అంటే ఇది ప్రధానంగా ఉద్యోగ అభ్యర్థులకు ఇది ఒక ఆదర్శ గ్రామంగా చెప్పుకోవచ్చు. ఏదైతే మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతుంది. గ్రామం నుంచి ఆర్మీ, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇతర సంస్థలైనటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి పూర్తి సంస్థలతో పాటు మనకు టిఎస్ఎస్పి కానీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎయిర్ పోలీస్ విభాగంలో పాటు ఉపాధ్యాయులు మొత్తం కలిపి 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలు అందిస్తున్నారు. గ్రామానికి చెందినటువంటి మల్లకంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సిఆర్పిఎఫ్ జవాన్ గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ కంబాలపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. సేవలు అందిస్తున్న 79 మందిలో కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో 98 మంది ఆర్మీలో, 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుల్, 15 మంది ఉపాధ్యాయులు, 6 టిఎస్ఎస్పి, 2 నేవీ, 3 ఎయిర్ ఫోర్స్, 5 గన్మెన్లు, 2 మనకు ప్రధానంగా చూసుకుంటే ఎస్పీఎస్ విభాగాల్లో పనిచేస్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఒక ఆదర్శంగా అంటే ఎవరైతే ఉద్యోగార్థులు ఉంటారో వాళ్ళకు ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది ఈ యొక్క కంబాలపల్లి. ఈ రోజు ఇది ఎపిటోమ్ ప్రత్యేక కథనం. అదే విధంగా జీపీఓ నియామక ప్రక్రియ కొలక్కి మనకు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్రామ పాలన ఆఫీసర్ అంటే విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫైనల్ కి రావడం జరిగింది అంటున్నారు. 25 ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో రాత పరీక్ష, ఇక సొంత జిల్లాకు కేటాయించేలా చర్యలు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన గ్రామ పాలన అధికారి ఏదైతే మనకు ప్రధానంగా జీపీఓ నియామక ప్రక్రియ కొలిక్కి వస్తుంది. ఇతర శాఖల సర్దుబాటు అయిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలను ఇటీవల మరోమారు ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుంది. సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వచ్చిన మనకు ప్రధానంగా తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేసడంతో హర్షం వ్యక్తమవుతుంది. కాగా ఈ నెల 25న జీపీఓ భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 2 పరీక్షా కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 175 మంది పరీక్ష రాయను. అంటే ఇది ఓన్లీ మన జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే మొత్తంగా ఈ యొక్క జీపీఓ ప్రక్రియకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క 25 మే రోజున ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరొక కీలకమైన అప్డేట్ యూపీఎస్సీ 2026 జాబ్ క్యాలెండర్ విడుదల. ఏదైతే జనవరి 14 సివిల్స్ నోటిఫికేషన్, మే 24న ప్రిలిమ్స్, ఏప్రిల్లో ఎన్డీఏ సిడిఎస్ పరీక్షలు, జూలైలో సెంట్రల్ మనకు 6 పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ అంటూ ఒక ప్రధానమైన వార్తను చూడొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 2026 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ 2026 జనవరి 14న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 24న, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆగస్టు 21వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ 2026 మెయిన్స్ పరీక్ష మనకు 2026 నవంబర్ 22 నుంచి మొదలవుతాయి. ఇదే విధంగా మనకు ప్రధానంగా వచ్చే ఏప్రిల్ 12న మనకు ఎన్డీఏ సిడిఎస్ పరీక్షలు అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షను ఏప్రిల్ 12న ఖరారు చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా డిసెంబర్ 10th రోజున మనకు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విడుదల కానున్నాయి. డిసెంబర్ 30 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలో 2వ దశ సెప్టెంబర్ 13న నిర్వహించున్నారు. మరోవైపు సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షకు జూలై 19న నిర్వహించనున్నట్టు కమిషన్ చెప్పారు. సో అదే విధంగా మనకు ప్రిలిమ్స్ ఏదైతే మనకు కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమ్స్ 2026 పరీక్ష నోటిఫికేషన్ ఈ ఏడాది సెప్టెంబర్ 3న విడుదల చేసి అదే నెల 23వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న పరీక్ష జరగనుంది. సో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డేట్స్ ను కూడా యూపీఎస్సీ ముందే ప్రకటించడం జరిగింది. అదే విధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఐడిఏలో మనకు ప్రధానంగా ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో
మనకు 23 పోస్టులను నోటీస్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు ఇందులో ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ ఆఫీసర్, అదేవిధంగా ఇలా మనకు రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉండడం జరిగింది. సో దీని అన్నిటికీ మనకు జూన్ 13th లోపల ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరింత సమాచారం కోసం www.ada.gov.in అనే ఒక వెబ్సైట్ లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. అదేవిధంగా JRF లో మనకు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో మెడికల్ హెరిటేజ్ లో ఈ క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. మనకు ప్రధానంగా మొత్తం 8 పోస్టులను నోటీస్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మనకు పోస్టుల సరికి JRF అదేవిధంగా SRF అనేది ఉండడం జరిగింది. సో ఈ యొక్క సబ్జెక్ట్ లో దీని యొక్క క్వాలిఫికేషన్, దీని యొక్క సెలక్షన్, దీని యొక్క డేట్ ఎప్పుడు, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ccras.nic.in అనే ఒక వెబ్సైట్ లో మనకు పూర్తి సమాచారం ఉంటుంది. అదేవిధంగా సికింద్రాబాద్ లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ఇంజనీర్ లో కాంట్రాక్ట్ బేస్ పైన మనకు పోస్టులు ఫిల్అప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. సో ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఈ యొక్క పోస్టులు ఉన్నాయి. సో పూర్తి స్థాయి వివరాల కోసం, దీని యొక్క ఎలిజిబిలిటీ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఇవన్నీ పూర్తి స్థాయి అంశాల కోసం మనకు ప్రతి ఒక్కరు కూడా 8555500169 అనే ఒక నంబర్ కాల్ చేయొచ్చు. దీనికి మే 19th రోజున మనకు పూర్తి స్థాయి దీనికి లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మరొక కీలకమైన అప్డేట్, SIB లో బిజినెస్ ప్రొఫెషనల్ ఆఫీసర్, బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్, SIB లో బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్, సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్, అదే విధంగా చూసుకున్నట్లయితే బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా southindianbank.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ కు మే 26th లాస్ట్ డేట్. దీనికి ఎలిజిబిలిటీ ఏదైతే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో మనకు క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 25 years, SC ST లకు 5 years, OBC లకు 3 years, PWD క్యాండిడేట్లకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ మే 19th రోజున స్టార్ట్ అయితే మే 26th రోజున ఎండ్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు జనరల్, OBC, EWS క్యాండిడేట్స్ కు 500, SC ST అభ్యర్థులకు 200 రూపీస్. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని ద్వారా సెలెక్ట్ చేస్తారు. దీనికి సాలరీ వచ్చేసరికి పర్ యానం 7.44 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా మనకు కాంట్రాక్ట్ బేస్డ్ పైన ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కంప్లీట్ గా అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 గా మనకు పర్మనెంట్ ప్రాతిపదిక తీసుకుంటే 3 ఏళ్ల సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ ప్రాతిపదికని తీసుకుంటారు. సో ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ కాబట్టి ఇది చాలా మంది అభ్యర్థులకు హెల్ప్ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ప్రయత్నం చేయండి. అదే విధంగా మనకు CSIR IITR లో జూనియర్ స్టెనోగ్రాఫర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ నుంచి మనకు వీళ్ళు అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు. సో ఈ యొక్క అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ మే 31st లాస్ట్ డేట్. సో దీనికి ఎలిజిబుల్ వచ్చేసరికి 10+2 అంటే 10th ప్లస్ ఇంటర్మీడియట్ లేదా దాని యొక్క ఈక్వలెంట్ కలిగి ఉండాలి. స్టెనోగ్రఫీ టెస్ట్ లో క్వాలిఫై ఉండాలి. సో అదే విధంగా DOPT అదేవిధంగా CSIR నిబంధనల మేరకు ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ ప్రావీణ్యత కలిగి ఉండాలంటున్నారు. సో దీనికి లాస్ట్ డేట్ మే 31st. సెలక్షన్ ప్రాసెస్ మనకు OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత స్టెనోగ్రఫీ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్ గా ఇచ్చారు. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లో అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వచ్చు. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే తిరుపతిలో ఉద్యోగాలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చిల్డ్రన్స్ హోమ్ లో అవుట్ సోర్సింగ్ అదేవిధంగా పార్ట్ టైం ప్రాతిపదికన ఈ క్రింది పోస్టుల భర్తీకి మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినటువంటి ఉమెన్స్ నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంటే కేవలం ఉమెన్స్ అండి అప్లికేషన్ చేసుకోవాల్సింది. మొత్తం ఇక్కడ వీళ్ళు నోటీస్ చేసిన పోస్టుల సంఖ్య 20 పోస్టులు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది 250 రూపీస్ అనేది ఉండడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ 2025 మే 2020 లోగా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటిస్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్ అంటున్నారు. జనవరి 2026లో ప్రారంభమయ్యే 54th 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో మనకు అంటే TES అని పిలుస్తుంటారు దీన్ని. ఈ కోర్సులో శిక్షణ ప్రవేశాలకు సంబంధించి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ నుంచి ఇండియన్ ఆర్మీ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ కు
లాస్ట్ డేట్ 12th జూన్ 2025 అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళిక. ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానున్నందున ఆరోగ్య శాఖలోని 9 విభాగాల పనితీరు, సాధించిన ఫలితాలపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గత 11 నెలలుగా నమోదైన వైద్యులు, సహాయక సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల తీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను సమీక్షించారు. గత ప్రభుత్వం చెప్పుకున్న దానికి భిన్నంగా ఖాళీలు భారీగా ఉన్నాయన్నారు. సత్వర నియామకాల కోసం ఈ ప్రక్రియను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి ఆరోగ్య శాఖ నియామక బోర్డుకు మార్చడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వైద్య సేవ ట్రస్ట్ లో నెలకొన్న అవినీతి అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఉన్నటువంటి పోస్టుల పైన ఫిల్అప్ చేయడం కోసం ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. మరొక కీలకమైన అప్డేట్, వన్ టైం ఛాన్స్ పరీక్షలపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల నిర్లక్ష్యం. సమ్మర్ వెకేషన్ కు సాకు చెప్తున్న కాలేజీలు పరీక్ష నిర్వహణకు జేఎన్టీయూ టైం టేబుల్. ఈ నెల 21 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ అంటూ ఇక్కడ ప్రధానంగా ఇస్తున్నారు. 4,900 మందికి పైగా అభ్యర్థుల యొక్క దరఖాస్తు అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేయడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్, నిన్నటి ప్రశ్నకు నేటి ఎక్స్ప్లెనేషన్, నేటి వివరణ. సో విచ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సర్వ్డ్ యాజ్ లాంగెస్ట్ టర్మ్. ఎవరైతే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేశారో అంటున్నారు. ఇక్కడ సిక్రీ, హిదాయతుల్లా, అహ్మదీ, వైవి చంద్రచూడ్ అంటున్నాడు. సో ఇక్కడ మనకు దీనికి సరైనటువంటి ఆన్సర్ ఆప్షన్ 4 వైవి చంద్రచూడ్ మనకు భారతదేశంలోనే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోండి. డివై చంద్రచూడ్ వేరు, వైవి చంద్రచూడ్ వేరు అండి. వాళ్ళ యొక్క ఫాదర్ అండి. డివై చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ వైవి చంద్రచూడ్. యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ద 16th చీఫ్ జస్టిస్, ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్, సర్వింగ్ ఓవర్ 7 years. అంటే ఫిబ్రవరి 1978 నుంచి జూలై 1985 వరకు మనకి ఇతను అత్యధిక కాలం సిజిఐ అంటే భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. వైల్ కమలా నరేన్ సింగ్, ద 22nd చీఫ్ జస్టిస్, ఈస్ ద షార్టెస్ట్ సర్వింగ్ ఫర్ 17 days in 1991. అంటే అత్యధిక కాలం పనిచేసింది వైవి చంద్రచూడ్ అయితే అతి తక్కువ కాలం పనిచేసింది ఈ యొక్క కమల్ నారాయణ్ సింగ్ అనే వారు 22వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ అతి తక్కువ కాలం అంటే సుమారు ఒక 17 రోజులు మాత్రమే 1991 సంవత్సరంలో పనిచేయడం జరిగింది. అదేవిధంగా నేటి ప్రశ్న, నిజాం లేదా ఆసఫ్ జాహీ వంశం యొక్క పరిపాలన కాలం ఏంటి? ఏదైతే తెలంగాణను పరిపాలించినటువంటి నిజాం ఆసఫ్ జాహీ వంశ పరిపాలన కాలం 1724 నుంచి 1948 అంటున్నారు, 1724 నుంచి 1948 అంటున్నారు, అదేవిధంగా 1415 నుంచి 1700 అంటున్నారు, 1742 నుంచి 1956 అంటున్నారు. సో ఇందులో సరి అయినటువంటి సమాధానాన్ని మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు రాంగ్ ఆన్సర్ చేసినా కూడా దాన్ని కరెక్ట్ చేసి నెక్స్ట్ సెషన్ లో వివరణ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.